నాగ్పూర్ టీ సెల్లర్ నుండి అంతర్జాతీయ స్టార్. నాగ్పూర్లోని రద్దీగా ఉండే వీధుల్లో డాలీ అనే యువకుడు తన చిన్న టీ స్టాల్ను నడుపుతున్నాడు. అతని టీ రుచికి, అతను టీ అందించే పద్ధతికి అందరూ ముగ్ధులయ్యేవారు. ప్రతి ఉదయం, సాయంత్రం అతని టీ స్టాల్ వద్ద సందడి వాతావరణం ఉండేది. డాలీ టీ కేవలం ఒక పానీయం కాదు, అది ఒక అనుభవం. అతను టీని కలిపే విధానం, కప్పులలో పోసే శైలి అన్నీ ప్రత్యేకంగా ఉండేవి. అతని టీ తాగడానికి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చేవారు. ఒకరోజు ఒక అంతర్జాతీయ ఆహార విమర్శకుడు మిస్టర్ ఆర్థర్ నాగ్పూర్ను సందర్శించాడు. స్థానిక రుచులను అన్వేషిస్తూ అతను డాలీ టీ స్టాల్ను చూశాడు. డాలీ టీ అందించే విధానం అతన్ని ఆకర్షించింది. మిస్టర్ ఆర్థర్ డాలీ టీని రుచి చూశాడు. మొదటి సిప్తోనే అతను ఆశ్చర్యపోయాడు. ఈ టీలో ఏదో ప్రత్యేకత ఉందని అతనికి అనిపించింది. అతను డాలీతో మాట్లాడి అతని కథను తెలుసుకున్నాడు. మిస్టర్ ఆర్థర్ తన బ్లాగులో డాలీ టీ గురించి రాశాడు. నాగ్పూర్లోని ఒక చిన్న టీ స్టాల్ నుండి అంతర్జాతీయ రుచి అని శీర్షిక పెట్టాడు. ఈ కథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు డాలీ టీ స్టాల్ను సందర్శించడం ప్రారంభించారు. అతని టీ రుచి గురించి, అతని ప్రత్యేక శైలి గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. డాలీకి అంతర్జాతీయ ఆహార ఉత్సవాల నుండి ఆహ్వానాలు అందడం ప్రారంభించాయి. అతను తన టీని ప్రపంచంలోని వివిధ నగరాలకు తీసుకెళ్లాడు. ప్రతిచోట అతని టీకి అద్భుతమైన స్పందన లభించింది. డాలీకి టప్రీ పేరుతో అంతర్జాతీయ టీ కేఫ్లను ప్రారంభించాడు. అతని టీ కేఫ్లు ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో విజయవంతమయ్యాయి. అతను నాగ్పూర్ టీని ప్రపంచ పటంలో నిలబెట్టాడు. డాలీ ఒక సాధారణ టీ సెల్లర్ నుండి అంతర్జాతీయ స్టార్గా ఎదిగాడు. అతని కథ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అతను నిరూపించాడు. డాలీ తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. అతను ఇప్పటికీ తన నాగ్పూర్ టీ స్టాల్ను సందర్శిస్తూ తన పాత కస్టమర్లకు టీ అందిస్తూ ఉంటాడు. అతని విజయం అతని వినయాన్ని పెంచింది.